హలో, నమస్కారం. భారతదేశంలో చాలా కొద్ది కాలంలో మన కళ్ళజోడుకు సంబంధించినటువంటి ఒక భారతీయ బ్రాండ్ లెన్స్కార్ట్ ఇప్పుడు పెద్ద చర్చానీయాంశంగా మారడానికి కారణం, ఇంతకు ముందే ఈ టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ యొక్క వివాదం సద్దుమణగక ముందే, అదే చల్లారక ముందే, దాని తర్వాత వెనువెంటనే మరో ప్రముఖ బ్రాండ్‌గా చాలా కొద్ది కాలంలోనే ప్రశస్తి సాధించినటువంటి ఈ లెన్స్‌కార్ట్ అనే ఈ భారతీయ బ్రాండ్ ఎందుకు మరి ఇలాంటి వివాదాల్లో చిక్కుకుంది అంటే, నిశ్చయంగా ఇది వాళ్ళు కావాలని చేసిందే అని మనం నిస్ భావించవచ్చు. ఎందుకంటే వాళ్ళ దగ్గర దాదాపుగా ఈ కొద్ది కాలంలోనే భారతదేశం మొత్తంలో 2400 వాళ్ళ స్టోర్స్ లోపల వాళ్ళ యొక్క ఉద్యోగులను ఆ ఉద్యోగం యొక్క వృత్తి నిర్వహించే సమయంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి మతానికి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క చిహ్నాలను వాళ్ళు ప్రదర్శించకూడదు అని నిషేధించారు. అది అన్ని మతాలను నిషేధిస్తే అసలు ప్రశ్నే ఉండేది కాదు. కానీ ఒక మతాన్ని ఇస్లామిక మత విశ్వాసులకు మాత్రం వాళ్ళు ఇస్లామిక మత విశ్వాసానికి సంబంధించినటువంటి స్త్రీలకు మాత్రం మీరు హిజాబ్ ధరించి మీ యొక్క వృత్తి నిర్వహించవచ్చు. కానీ హైందవ స్త్రీలు ఎవరైనా ఉంటే వాళ్ళు నుదిటిపై తిలకం కానీ వాళ్ళ మంగళసూత్రం కానీ ధరించకూడదు అని నిషేధాన్ని వాళ్ళ యొక్క గైడ్ లైన్స్ లో ప్రచురించారు. అంటే ఇది నిశ్చయంగా భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆ నియమాలను వాళ్ళు పూర్తిగా నిర్లక్ష్యం చేసి తమ యొక్క విశ్వాసాన్నో లేదా తమకు కావలసినటువంటి విధంగా వాళ్ళు దాన్ని చాప కింద నీరులాగా ఎలా ప్రాచుర్యంలోకి తీసుకొద్దాం అనుకున్నారో బహుశా ఇప్పటికీ ఎవరికి అర్థం కాలేదు. కానీ చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే, వాళ్ళు దీన్ని గైడ్ లైన్స్ కాగురా మరి వాళ్ళ స్టోర్స్ లో అది ప్రచురించారు, వాళ్లకు గైడ్ లైన్స్ ఇచ్చారు అంటే వాళ్ళ ధైర్యాన్ని నిజంగా కూడా సమ్మతించాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి బలహీనమైనటువంటి ప్రభుత్వాలు ఉన్నాయని వాళ్ళకి తెలుసు. ఇక్కడ కేవలం హైందవ సమూహంపై కానీ హిందువులపై కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేసినా, వాళ్ళ యొక్క ఆచారాల పట్ల ఎలాంటి వివాదాలు సృష్టించినా కూడా, ఎలాంటి ప్రశ్నలు సంధించినా కూడా ఎవ్వరు ఏ ప్రభుత్వాలు కూడా దానిపై చర్యలు తీసుకోవని వాళ్ళకు ధైర్యం. పైగా ఇస్లామిక్ ఇప్పుడు అన్ని మతాల చిహ్నాలను కానీ అన్ని మతాల యొక్క విశ్వాసానికి సంబంధించినటువంటి చిహ్నాలను వాళ్ళు ప్రదర్శించడానికి అనుమతి ఇవ్వకపోతే బహుశా ఎవరు దాన్ని పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ ప్రత్యేకంగా అందులో రాసినటువంటి విషయం, ఇస్లామిక విశ్వాసానికి సంబంధించినటువంటి స్త్రీలు వాళ్ళు పర్దా ధరించి ఆ స్టోర్ లోకి రావచ్చు, కానీ హైందవ విశ్వాసులైనటువంటి స్త్రీలు మాత్రం నుదిటిపై తిలకం ధరించడం కానీ మంగళసూత్రం ధరించడం కానీ చెయ్యరాదు. పురుషులైతే చేతుల్లో ఆ దేవాలయాల్లో మంత్రించి కట్టినటువంటి ఆ దారాలను కూడా వాళ్ళు కట్టుకోవడానికి వీల్లేదు అని నిషేధాజ్ఞలు జారీ చేశారు. అంటే బహుశా వీళ్ళు మర్చిపోయారా ఇది భారతదేశం అని, ఇది బంగ్లాదేశ్ పాకిస్తాన్ అని వాళ్ళు గుర్తు పెట్టుకున్నారా? లేదా అక్కడి నుంచి వాళ్ళకి ఏదైనా సపోర్ట్ దొరికి వాళ్లకు నిధులు దొరికి దాన్ని ఈ దేశంలో కూడా ఇది మనం చేయవచ్చు, ఎవడు పట్టించుకుంటాడు, మనల్ని ఎవడు ప్రశ్నిస్తాడు అని ధైర్యం చేయగలిగారా అన్నది కూడా ఇప్పుడు ప్రశ్నగా మారుతుంది. అసలు భారతదేశంలో భారతీయ బ్రాండ్ గా ప్రసిద్ధి చెందినటువంటి వీళ్ళు మన యొక్క వ్యాపారాన్ని మనం ఇక్కడ ఉన్నటువంటి 80% హైందవుల మధ్య వ్యవహారం చేస్తున్నాం. కస్టమర్లు అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ 80% హైందవులని, వాళ్ళ మనోభావాలను కావాలని దెబ్బతీయాలని వాళ్ళు ఇలా ప్రవర్తించారా? మరి దీని వెనుక ఉన్నటువంటి అసలు సిసలైనటువంటి కారణం ఏమిటని బయటికి లాగవలసిన బాధ్యత ఎవరికి ఉంది? ప్రభుత్వానికి ఉంది. కానీ ప్రభుత్వం దానిపై చర్యలు తీసుకుంటుందని అలాంటి ఆశ ఎవరు ఉంచుకోకూడదు అని నా యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం. ప్రభుత్వాలు అది చెయ్యవు. పైగా ఇది ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి హైందవ సమూహం మేల్కొని
దాని పెద్ద ప్రతిషేధం నిర్వహించి వాళ్ళ స్టోర్స్ లోకి వెళ్ళి ధైర్యంగా ఎలాంటి గొడవలు చేయకుండా కేవలం మౌనంగా చాలా శాంతియుతంగా అక్కడ వృత్తి నిర్వహిస్తున్నటువంటి వాళ్ళ యొక్క డ్యూటీ నిర్వహిస్తున్నటువంటి ఉద్యోగులను పిలిచి, ఒకవేళ హిందువులైతే వాళ్ళ నెత్తిపై తిలకం ధరింపజేసి వాళ్లకు మరీ ఆజ్ఞలు జారీ చేసి వాళ్లను నిర్దేశించి వచ్చినటువంటి కారణంలో మొత్తం భారతదేశంలోనే వీరి పట్ల వచ్చినటువంటి పెద్ద ప్రక్షోభం వల్ల దానికి సంబంధించినటువంటి లెన్స్ కార్డ్ కి సంబంధించినటువంటి సిఇఓ పీయూష్ బన్సాల్ ఇప్పుడు రంగంలోకి దిగి ఒక క్షమాపణ పత్రంతో బయటికి వచ్చాడు. కానీ ఆయన యొక్క క్షమాపణ పత్రం అన్నది ఏమాత్రం ఆత్మవిశ్వాసం లేదని, అది కేవలం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళను మూర్ఖుల్ని చేయడానికి అతను ఆ క్షమాపణలతో రంగంలోకి దిగారని, దానివల్ల ప్రతిషేధం ఆగలేదు. దాని తర్వాత లెన్స్ కార్డే అధికారికంగా మళ్ళీ వాళ్ళు నిర్దేశించినటువంటి వాళ్ళ ఉద్యోగులకు వాళ్ళు నిర్దేశించినటువంటి ఈ మత విశ్వాసమైనటువంటి చిహ్నాలను దేన్నైతే వాళ్ళు నిరోధించారో, ఆంక్షలు విధించారో అలాంటిది ఏమి లేదని, ఎవరి మతాన్ని వాళ్ళు విశ్వాసించే విధంగా వాళ్ళ యొక్క చిహ్నాలను వాళ్ళు ప్రదర్శించవచ్చని, వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు ఏమాత్రం ఆంక్షలు లేకుండా వాళ్ళు ప్రదర్శించవచ్చని ఇప్పుడు ఒక కొత్త గైడ్ లైన్స్ ని వాళ్ళు రిలీజ్ చేశారు. ఇది ఎలా చేశారు? వాళ్లకు జ్ఞానోదయమై చేసింది కాదు. ఇక్కడ ఉన్నటువంటి 80% మంది కస్టమర్లు హైందవులని, వాళ్ళు ఒకవేళ దీని మీద ప్రతిషేధం చేస్తే పుట్టగతులు ఉండవని తెలుసుకొని ఆ సిఇఓ ఇప్పుడు కేవలం ఒక నాటకీయంగా ఒక క్షమాపణతో వచ్చాడు. ఆవిడ ఆ సిఇఓ యొక్క భార్య కూడా ఆ ట్విట్టర్లో ఏదో భారతదేశానికే వ్యతిరేకమైనటువంటిదా లేదా ఆ హైందవ సంస్కారానికి, హిందూ సంస్కారానికి, భారతీయ సంస్కృతికి వ్యతిరేకమైనటువంటి చాలా ట్వీట్లు చేశారని, అది ఇప్పుడు భయపడి ఆ అకౌంట్ ని మొత్తం డిలీట్ చేసేశారన్న వార్తలు కూడా వస్తున్నాయి. అంటే వీళ్ళ వెనుక ఎవరున్నారు? ఇప్పుడు వాళ్ళు విశ్వాసపరంగా హిందువులై ఉంటారు. పేరు చూస్తుంటే పీయూష్ బన్సాల్ అంటే నిశ్చయంగా కూడా అది హిందూ నామమే. మరి ఒక హైందవ విశ్వాసి ఎందుకు ఇలా ప్రవర్తించాడు? ఒక ఇస్లామిక విశ్వాసాన్ని మాత్రం ముందుంచి గౌరవం ఇచ్చి వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు ప్రదర్శించుకోవచ్చు, కానీ ఇక్కడున్నటువంటి భారతదేశానికి చెందినటువంటి భారతీయ సంస్కృతిలో నుంచి వచ్చినటువంటి హైందవ సంస్కారాన్ని మాత్రం ప్రదర్శించడానికి వీలు లేదని ఆంక్షలు విధించగలిగాడు. అది కూడా భారతదేశంలోనే స్టోర్లు పెట్టుకొని. అంటే ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? లేదా దీని వెనుకాల కారణం ఏమిటి అని ఎవరు పరిశోధించాలి? మనలాంటి వాళ్ళు చేయడానికి వీల్లేదు. అది చట్ట విరుద్ధం. ప్రభుత్వాలు చేయాలి. మరి ప్రభుత్వాలు ఎందుకు చేయలేదు అని ఈ ప్రతిషేధం చేస్తున్నటువంటి వాళ్ళు నిలదీయవలసింది ఈ లెన్స్ కార్ట్ ను, వాళ్ళ యొక్క చైర్మన్ ను, సిఇఓను అందరినీ నిలదీయాలి. అందరినీ వాళ్ళు ప్రశ్నించాలి. దానితో పాటు ప్రభుత్వాలను కూడా నిలదీయాలి. ఇప్పుడు ఈ టీసీఎస్ లో జరిగినటువంటి ఈ వివాదం, దాని తర్వాత వేరే కొన్ని 2-3 సంఘటనలు కూడా జరిగాయి. కానీ మీరు టీసీఎస్ వ్యవహారాన్ని ఒకవేళ సూక్ష్మంగా గమనించినట్లయితే ఇప్పుడు వాళ్లపై వచ్చినటువంటి ఈ ఆరోపణలు న్యాయస్థానంలో ఏవి కూడా నిలబడవు. ఎందుకంటే వాటికి పెద్ద సాక్ష్యాలు ఏమి లభించవు. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఒకవేళ లభించినా కూడా వీళ్ళు మత స్వేచ్ఛ అని, అది అని, లొట్టు రోజుకు అని వాళ్ళు వాదిస్తారు. 7 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష తగినటువంటి ఆ శిక్షలు కూడా అలాంటి చర్యలకు లేవు మన దగ్గర. కాబట్టి వాళ్లకు బెయిల్ దొరుకుతుంది, వాళ్ళు బయటికి వస్తారు. న్యాయస్థానంలో అసలు ఆ కేసులే నిలబడవు దాదాపుగా. ఒకవేళ నిలబడినా ఏదైనా సాక్ష్యం దొరికినా కూడా దానికి పెద్దగా శిక్షలేమి ఉండవు. ఇప్పుడు సామాజిక మాధ్యమంలోనూ ఇక్కడ ఉన్నటువంటి హిందువులు ఇది ఇంత పెద్దగా ప్రతిషోధం చేస్తున్నారు కాబట్టి కాస్తిన్ని ప్రభుత్వం పరంగా కొన్ని అరెస్టులు జరిగాయి. లేకపోతే అది కూడా జరిగేది కాదు. పైగా ఈ అరెస్టులు కూడా కేవలం ఇంత పెద్దగా హైందవులు మేల్కొన్నారు, వాళ్ళందరూ ప్రతిషేధం చేస్తున్నారని వాళ్ళ
పైకి కన్నీళ్లు తుడవడానికి వాళ్ళు ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్య ఇది. వాస్తవంగా ఇది న్యాయస్థానంలో ఇలాంటి కేసులు పెద్దగా సాక్ష్యాలు ఉండవు కాబట్టి వాళ్ళు చేసినటువంటి ఇప్పుడు ఒక వీడియోని దృశ్యాన్ని మనకు చాలా వార్తా మాధ్యమాలు సామాజిక మాధ్యమాలు చూపించాయి. ఏమిటి ఆ చూపించినటువంటి వీడియో 60 సెకండ్లో 30 సెకండ్ల వీడియో ఏమిటి, ఆ ఇస్లామిక విశ్వాసి అయినటువంటి ఒక టీం లీడర్, అందులో ఉద్యోగం నిర్వహిస్తున్నటువంటి ఒక టీం లీడర్, వాడు నెత్తి మీద టోపీ ధరించి గడ్డంతో ఉన్నాడు. ఇంకొక వ్యక్తి హిందూ వ్యక్తి, అతను కూడా నెత్తి మీద టోపీ ధరించి ఇస్లామిక వస్త్రాధారణతో ఇద్దరు ఈద్ ముబారక్ అని ఆలింగనం చేసుకుంటున్నారు. ఈ దృశ్యాన్ని చూపించి ఒక పెద్ద ఏదో సాక్ష్యం దొరికిపోయినట్టుగా వీళ్ళు ప్రచురించారు. దీనివల్ల మీరు ఏం నిరూపిస్తారు? దీనివల్ల ఏం నిరూపిస్తారని, అతను బలవంతంగా అతన్ని మత మార్పిడి చేశాడని ఆ వీడియో ద్వారా నిరూపించగలరా మీరు? న్యాయస్థానంలో అది నిలబడుతుందా? అతను తనకు తాను ఇంకొకటి ఆలింగనం చేసుకున్నది కూడా అతని ఇష్టం ప్రకారం ఆలింగనం చేసుకుంటున్నాడు. బలవంతంగా అతని మెడమి కత్తి పెట్టో అతన్ని నిర్బంధించో ఏమి చేయలేదు ఆ దృశ్యంలో. మరి ఆ దృశ్యం ద్వారా మీరు ఏం నిరూపిస్తారు? దానికి పెద్దగా దృశ్యం మేము తీసుకొచ్చాం, ఇదో పెద్ద సాక్ష్యం అని. ఆ సాక్ష్యం దేనికి నానికి తీసుకోవడానికి పనికిరాదు. అందుకే నేను చెప్తున్నాను, ఇలాంటివి వాళ్ళు మనస్ఫూర్తిగా చేసిన ఇలాంటి వాటికి సాక్ష్యాలు సంపాదించడం అన్నది అంత సులభమైనటువంటి విషయం కాదు, అసలు దొరకవు. ఒకవేళ ఇప్పుడు నన్ను వివాహం చేసుకుంటానని వాగ్దానం చేసి నాతో లైంగిక సంబంధంలో ఏర్పడి నాపై అత్యాచారం చేశాడన్న ఆరోపణ ఒక స్త్రీ ద్వారా వచ్చింది. దానికి ఒకవేళ ఈ వాట్సాప్ లోనో వాళ్ళ యొక్క సమాచారంలో ఏదైనా చాటింగ్ ఉంటే మాత్రం దానికి ఏదైనా శిక్ష పడితే పడవచ్చేమో, కానీ మిగతా వాటికి దేనికి కూడా అది న్యాయస్థానం అసలు నిలబడవు, ఎగిరిపోతాయి ఆ కేసులన్నీ. ఏదో ఇప్పుడు పెద్దగా ప్రతిషేధం వచ్చింది, కానీ ప్రభుత్వం కూడా అది కేసు వాళ్ళని అరెస్ట్ చేసి పెట్టింది. కొన్ని రోజుల తర్వాత ఇది సద్దు మరిగిన తర్వాత, ప్రజలందరూ మర్చిపోయిన తర్వాత వాళ్ళు బెయిల్ తీసుకొని మళ్ళీ కాలర్ ఎగరేసుకుంటూ వస్తారు. అదే టీసీఎస్ లో పని చేసినా కూడా మీరు ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ ఆరోపణలు ఏవి నిరూపించబడలేదు కాబట్టి మేము మళ్ళీ వాళ్ళను ఉద్యోగంలో తీసుకున్నామని టీసీఎస్ వాదించవచ్చు. ఇవన్నీ భారతదేశంలోనే జరుగుతాయి. ఎందుకంటే ప్రభుత్వాలకు ఆత్మార్థత లేకుండా వాళ్ళు కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు హిందువులు మేలుకుంటున్నారు, ప్రతిషేధం చేస్తున్నారు కాబట్టి కాస్త ఏదో చర్యలు తీసుకుంటున్నామని చూపిస్తున్నారు, కానీ వాళ్ళు మనస్ఫూర్తిగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావేవి, మనస్ఫూర్తిగా వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి విధానం కాదు. ఒకవేళ అలా ఉంటే ఈ లెన్స్ కార్ట్ని అన్వేషించేవారు. వీడు ఎందుకు ఇలా ప్రవర్తించాడు, ఈ కంపెనీ ఎందుకు ఇలా ప్రవర్తించింది, ఒక హిందూ సిఇఓ ఉండి కూడా ఎందుకు ఇలా హైందవ సంస్కారాన్ని భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటిది, పైగా ఇక్కడ ఉన్నటువంటి 80% మంది హిందువులు ఉన్నటువంటి కస్టమర్లు ఉన్నటువంటి ఈ దేశంలో ఇక్కడే స్టోర్లు పెట్టి ఇలా ఎందుకు చేశాడు, దీనికి వెనుకాల ఉన్నటువంటి అసలు కారణం ఏమిటని కూపిలాగడానికి ఈ సిఇఓను అరెస్ట్ చేసి 2 లాగి పీకితే వాడే సత్యం చెప్తాడుగా. కానీ అది చేసిందా? ప్రభుత్వం చెయ్యదు. ఇప్పుడు టీసీఎస్ లో కూడా ఇది పై అధికారులకు తెలియదు అన్నట్టుగానే ప్రభుత్వాలు కూడా ప్రవర్తిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి దాని యొక్క చైర్మన్ కూడా రంగంలోకి దిగి మేము ఇంటర్నల్ ఎంక్వైరీ చేస్తాం. ఇప్పుడేం పీకుతారా మీరు ఇంటర్నల్ ఎంక్వైరీలు చేసుకొని? ఇది ప్రభుత్వాలు కూడా అవును చాలా గొప్ప కంపెనీ, వాళ్ళు మాకు సహకరిస్తున్నారు. ఇప్పుడు ఫడ్నవీస్ గారు మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్, ఆయన ఒక వీడియోలో చెప్పారు, చాలా గొప్ప కంపెనీ కూడా మాకు సహకరిస్తుంది, కంపెనీ ఇంటర్నల్ इंक्वायरी పెట్టింది. ఎవరికి మూర్ఖులు చేస్తారయ్యా మీరు? देखिए ये बहुत ही गंभीर इस प्रकार की बात है और हम लोग अभी इसकी जांच भी कर रहे हैं। मुझे इस बात की बहुत खुशी है कि टीसीएस और टीसीएस की जो सीनियर मोस्ट लीडरशिप है, उनके जो प्रमुख है, उन्होंने भी इस घटना की निंदा की है। जांच में पूरा सहयोग वो दे रहे हैं। इस प्रकार की घटनाएं न हो इसके लिए वो एक प्रकार से पॉलिसी भी तैयार कर रहे हैं। మీరు రాజకీయాలు పెద్ద తెలివితేటలు ఉన్నాయి అనుకుంటుంటారా మీరు రాజకీయ నాయకులందరూ? మీరు వాణ్ణి నిలదీసి అడగండి, ఎంక్వైరీ చేయండి, ఎందుకు ఇలా ప్రవర్తించింది ఆ కంపెనీ, ఎవరు దీని వెనకాల ఉన్నది.
ఏ జిహదీ సంస్థ వాళ్ళకు ఫండ్ ఇచ్చింది, ఎందుకు ఇలాంటి ప్రవర్తన చేశారు అని వాళ్ళని నిలదీసి వాళ్ళను ఎంక్వైరీ చేయాల్సింది పోయి కేవలం ఏదో ప్రవర్తించినటువంటి పైన నాటకమాడి ఇక్కడ ఉన్నటువంటి హిందువుల్ని ఇంకెంతకాలం మూర్ఖులు చేస్తారు మీరు. పదవులు మీ చేతుల్లో ఉన్నాయి, అధికారం మీ చేతుల్లో ఉంది, పోలీసులు మీ చేతుల్లో ఉన్నారు, న్యాయస్థానం మీ చేతుల్లో ఉన్నాయని ఇక్కడ ఉన్నటువంటి హైందవులను కాలాకాలంగా మూర్ఖులు చేస్తూనే వస్తున్నారు. ఇప్పుడు అదే చేస్తున్నారు వీళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి హిందువులు కూడా సామాజిక మాధ్యమాల్లో కానీ వార్తా మాధ్యమాల్లో కానీ దేనిపై నిలదీసి అడగాలో అది అడగరు. ఏదైతే ప్రాధాన్యత ఉండదో దాన్ని తోకపట్టుకొని వేలాడుతూ ఉంటారు. ప్రభుత్వాన్ని నిలదీయండి, వీళ్ళు ఎందుకు దాని సిఇఓలను చైర్మన్లను ఎందుకు ప్రశ్నించడం లేదు, ఎందుకు ఇలా జరిగిందని. ఇప్పుడు లెన్స్ కార్టే సరే టీసీఎస్ పై అధికారులకు తెలియదని వాళ్ళు తప్పించుకోవచ్చు, లెన్స్ కార్డు తప్పించుకోవడానికి 1% కూడా అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు గైడ్ లైన్స్ ని ఎవరు విధిస్తారు, వాళ్ళ యొక్క స్టాఫ్ ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి అని సిఇఓలే చేస్తారు, కంపెనీకి తెలిసే చేస్తారు. ఎందుకు ఇలాంటి చర్యలు మీరు తీసుకున్నారు, ఎందుకు ఒక్కొక్క మతాన్ని మొత్తం అగౌరవపరిచి భారతదేశానికి చెందిన ప్రధానమైనటువంటి ఒక హైందవ సంస్కారాన్ని మీరు ఎలా దీనిపై ఇలాంటి ఒక మతాన్ని మాత్రమే ఆంక్షలు విధించగలుగుతారు, మీకు ఎందుకు ప్రవర్తించారు, ఎవరు దీని వెనుక అని మీరు అన్వేషించడానికి కనీసం ఏదైనా ఎంక్వైరీ కమిషన్లు పెట్టారు, కనీసం కళ్ళు ఎవరిదైనా పెట్టలేదు ఎవరు. మరి ఈ ప్రతిషేధం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా అడుగుతున్నారంటే అది అడగట్ల. మీరు ఇప్పుడు స్టోర్లకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కు వాళ్ళు హిందువులైతే వాళ్ళ నెత్తిపై నుదిటిపై తిలకం ధరింపజేస్తున్నారు, వాళ్ళ చేతులకి అది కడుతున్నారు. ఓకే, అది ఒక రోజు మీరు చేస్తారు. రెండో రోజు కూడా వాళ్ళు ఆ నుదిటిపై తిలకంతోనే వస్తారన్న గ్యారంటీ ఏమి లేదు. ఎందుకంటే కంపెనీలో వాళ్ళు మాత్రమే ఉంటారు. వాళ్లకు కంపెనీలు లోపల ఏదైనా ఆంక్షలు విధిస్తే వాళ్ళు ప్రతిసారి వచ్చి బయటికి వచ్చి అందరితో చెప్పుకోలేరు. చెప్పుకుంటే ఉద్యోగం పోతుందనే భయం కూడా ఉంటుంది. నిలదీయవలసింది ఇది అసలు సిసలైనటువంటి కారణాన్ని బయటికి లాగాలి. ఫస్ట్ పైకి ఆ కారణాన్ని సమాప్తం చేయడం కాదు. కొన్ని రోజుల కోసం శాశ్వతమైనటువంటి పరిష్కారం లేకపోతే మళ్ళీ ఉద్భవిస్తుంది ఈ విషం. ఈ విషం అన్నది శాశ్వతంగా దాన్ని నిషేధించలేకపోతే, నిర్మూలించలేకపోతే అది మళ్ళీ చిమ్ముతూ ఉంటుంది ఆ విషం. ఎందుకంటే ఇప్పుడు ఈ లెన్స్ కార్ట్ సిఇఓ క్షమాపణలు కోరాడు. వాడేమైనా ఆత్మార్థంగా మనస్ఫూర్తిగా కోరుకున్నాడా? గతి లేక దిక్కులేక కోరుకున్నాడు. అది ఈ ప్రతిషేధం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ పూర్వం ఆ కొరలు మళ్ళీ బయటికి వస్తాయి. మళ్ళీ ఏదో విధంగా, ఎందుకంటే అతను కావాలని చేస్తున్నాడు కాబట్టి. ఇదేదో తెలియకుండా చేసింది కాదు. తెలియకుండా ఎప్పుడు కూడా ఇలా ప్రవర్తించడు. తెలియకుండా ఎవ్వరూ ప్రవర్తించరు ఇలాగే. ఇది కావాలని ఏదో ఒక పెద్ద గూఢాలోచనలో భాగంగానే ఇలా ప్రవర్తించారు వాళ్ళు. దాన్ని బయటికి లాగాలి. అది లాగనంత వరకు ఇలాంటి సమస్యలకు శాశ్వతమైనటువంటి పరిష్కారాలు లభించవు.